విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లాలోని తన నివాసంలో వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 61 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడంలో మంచిర్యాల నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. నియోజకవర్గం మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంవత్సరం మధ్యన అది పూర్తయిపోతే ఆరోగ్యం కోసం ఏదైతే హైదరాబాద్లో కానీ మీరు అన్నట్టు యశోద హాస్పిటల్ లేకపోతే అపోలో హాస్పిటల్ నిమ్స్ ఏదైనా ఏ హాస్పిటల్ కూడా ఏదైతే వైద్యం దొరుకుతుందో అంతకన్నా మంచిగా అయితే మన ఇంటి పక్కకే ఇక్కడనే ఐపీ దగ్గర హాస్పిటల్ దొరుకుతుంది. దాంట్లో ఆరోగ్యశ్రీ ఉండదు కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ₹1 కట్టకూడదు. మీకు ఇంటికాడికి రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మహిళలకు ఎట్లా బస్ ఛార్జీలు లేవు. మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆడ బస్ ఎక్కి ఐపీలో తిరిగితే డైరెక్ట్ హాస్పిటల్ నేరుగా హాస్పిటల్కి పోవచ్చు. సో అంటే పేదవాళ్ళ దృష్టి పెట్టుకొని ఇవన్నీ చేస్తుంది. ఇక విద్య కూడా దాదాపు ఇప్పుడు లక్ష్మీపేట స్కూల్ కాలేజ్ అంటే నేను వచ్చిన తర్వాత దాదాపు 45,000 కోట్లు పెట్టి అన్ని స్కూళ్ళల్లో అప్పటివరకు గేట్లు లేవు, తాళాలు లేవు, ఫ్యాన్లు లేవు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు బాత్రూమ్ వాష్రూమ్ లేవు, టీచర్ లేరు, మన పిల్లలను బెంచ్ లేకపోతే 50 కోట్లు పెట్టి చేయించిన మీకు కొత్త కడుతున్నాం. ఇక్కడ లక్ష్మీపేట ఏదైతే కట్టినా అటువంటి ఒక 8-9 ప్లాన్ చేసిన శాంక్షన్ పోయింది. ఎట్లా మన శాంక్షన్ అవచ్చు. అవి అయితే ఏంటంటే విద్యార్థులు ఎంత వీలైతే అంత ప్రభుత్వ స్కూళ్ళలో తీసుకొచ్చి మంచి చదువు, ప్రైవేట్ స్కూళ్ళలో మంచి చదువు చెప్పించగలిగే ఆలోచనతో చేస్తుంది. దాంట్లో భాగంగానే సీతారాంపల్లికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వస్తుంది. దాంట్లో ఒక 3,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువ హైదరాబాద్ అయితే కార్పొరేట్ స్కూళ్ళు కోరుంటుంది వాళ్ళకన్నా మంచి విద్య తెలంగాణ పబ్లిక్ స్కూల్ 3,000 మంది విద్యార్థులు అయితే మొదలుపెట్టిన వచ్చే 20 అంటే 20 సంవత్సరం తర్వాత వాళ్ళలో కూడా అడ్మిషన్ తీసుకుని వాళ్ళు కూడా